నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ కొనసాగుతుంది. 8వ రోజు కూడా దాడులు ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. అయితే ఇరాన్ మీద చేస్తున్న యుద్ధం సెప్టెంబర్ దాకా కూడా పొడిగించాల్సి రావచ్చని అమెరికాకి చెందిన ఒక ఉన్నతాధికారి మాట్లాడటం జరిగింది. అలాగే ఇరాన్లో నాయకత్వ ఎంపికలో ఖచ్చితంగా నా పాత్ర ఉండి తీరవలసిందని ట్రంప్ మొండి పట్టుపడుతున్నట్టుగా మనం వార్తలు చూస్తున్నాం. ఇది ఒక అంశం. అయితే హోర్ముజ్ జలసంధి నుంచి భారత్కి ఆయిల్ ట్యాంకర్స్ తెచ్చుకోవడానికి క్లియరెన్స్ వచ్చిందా, ఇరాన్ దానికి అంగీకరిస్తుందన్నది ఒక అంశం. అలాగే రష్యా నుంచి ఒక నెల రోజుల పాటు ఆయిల్ కొనుక్కోవటానికి అమెరికా అనుమతి ఇచ్చినట్టుగా అమెరికా ఉన్నతాధికారులు చెప్తూ ఉన్నారు. భారత్ నిజంగా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఉందా లేదన్నది మరోసారి ప్రశ్నార్థకం అవుతుంది. ఈ అన్ని అంశాల మీద ఇవాళ బిగ్ డిబేట్లో ప్రత్యేక చర్చ చెప్పడం. చర్చలో మనతో పాటు పులిపాక సంజయ్ గారు, విదేశీ వ్యవహారాల నిపుణులు, వారు కూడా మనతో ఉన్నారు. అలాగే లక్ష్మణ్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో కిషోర్ పోరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అలాగే అంబటి రామకృష్ణ గారు, కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కోఆర్డినేటర్, వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా సంజయ్ గారు నమస్కారం. నమస్కారం. సంజయ్ గారు, ఇదేదో వారం రోజులు 4 వారాలు కాకుండా 7-8 నెలల పాటు కొనసాగుతుందన్నట్టుగా అమెరికా నుంచి కొన్ని వార్తలు. బహుశా ఆ కారణంగానేమో మళ్ళీ స్టాక్ మార్కెట్లు నిన్న కొంచెం పుంజుకున్న స్టాక్ మార్కెట్లు మళ్ళీ ఇవాళ కుదేలైనాయి అని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది ఒక అంశం. అయితే ఓపెన్గానే ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమో ఒక ప్రకటన, ఖమేనీ ప్లేస్లో ఎవరు కూర్చున్నా వాళ్ళని చంపేస్తాం అన్నది ఒకటి. అమెరికా ట్రంప్ గారి ప్రకటన స్పష్టంగా వాళ్ళ కుమారుడు అయతుల్లా ఖొమైనీ కుమారుడు దానికి ఫిట్ కాదు, ఎవరు ఉండాలన్నది నేనే నిర్ణయించాలి, అక్కడ ప్రజాస్వామ్య పునరుద్ధరణ లేదా రాజకీయ పునరుద్ధరణ రీస్ట్రక్చరింగ్ నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా సాధ్యం కాదని ఓపెన్గా చెప్తున్న పరిస్థితి. ముందుగా వీటి డిస్కస్ చేద్దాం, తర్వాత సరే మన ఆయిల్ మన సమస్యలు ఏంటనేది మాట్లాడదాం. ఏం చెప్తారు? థ్యాంక్స్ అండి ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు. ఒకటి, మీరు అడిగింది డ్యూరేషన్ ఎన్నాళ్ళు ఉంటుంది అని. ఫస్ట్ అమెరికన్స్ వాళ్ళు తొందరలోనే అయిపోతుంది, మహా అయితే 4 వారాలు 5 వారాలు అన్న డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య కాలంలో, అదే నిన్న ఇవాళ కొంతమంది అఫీషియల్స్ ఇది ఇంకా పెద్దగా ప్రొలాంగ్డ్ అవ్వచ్చు అని. అంటే వాళ్ళు ఏమి ఇండికేట్ చేస్తున్నారంటే ఇది ఒక సుదీర్ఘ యుద్ధానికి మేము సంసిద్ధంగా ఉన్నామని అమెరికన్స్ చెప్తున్నారండి. ఎందుకంటే ఇరాన్ లో కానివ్వండి, మిగతా చోట్ల కానివ్వండి, అమెరికా ఒక సుదీర్ఘమైన యుద్ధం చేయలేదు, దాని దగ్గర ఇంటర్సెప్టర్ మిజైల్స్ లేవు. ఇటువంటి న్యూస్ ఏదైతే ఉందో, వార్తలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్నాయి. కాబట్టి దాన్ని ఖండించడానికి అనుకుంటా ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం జరుగుతుందండి. తర్వాత మీరు పీటర్ హెగ్సెత్ కూడా స్టేట్మెంట్ చూసినట్టయితే ఇది కేవలం ఆరంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది. అంటే వాళ్ళు యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ పీటర్ హెగ్సెత్, ఇది కేవలం ఆరంభం మాత్రమే, ఇది ఇంకా చాలా ఉంది అని ఆయన చెప్పడం జరిగిందండి. ముందు రోజుల్లో ప్రొలాంగ్, అంటే ఆయన కూడా ఏం సజెస్ట్ చేస్తున్నారంటే మేము ఒక ప్రొలాంగ్డ్ యుద్ధానికి, సుదీర్ఘమైన యుద్ధానికి రెడీగా ఉన్నామని. ఇరానియన్ లీడర్షిప్ విషయానికి వస్తే వెనిజువేలాలో లాగానే కొంతమందిని ఐడెంటిఫై చేసి ఉంటారు అమెరికన్స్ కానీ ఇజ్రాయలీస్ కానీ, వాళ్ళని ఆ పొజిషన్ లో కూర్చోబెట్టాలి అని. అది వాళ్ళ టార్గెట్. అది ఎవరు అన్నది ఎవరికి తెలియదు. కాకపోతే వచ్చిన వాళ్ళకి ఆ లెజిటిమసీ ఉండాలి, వీళ్ళు అమెరికాని వ్యతిరేకించి అధికారంలోకి వస్తున్నారు అన్న లెజిటిమసీ ఉండాలి. కాబట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వస్తున్నా వాళ్ళని వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళని, లేదా నిజంగానే వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు వస్తే వాళ్ళని తీసేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రయత్నించే విధానం మనకి నచ్చకపోవచ్చు. ఒక ఇండిపెండెంట్ కంట్రీ, ఒక ఇండిపెండెంట్ దేశం, సార్వభౌమాధికారం అవి మాట్లాడుకుంటాం కదా మనం, దాంతో సంబంధం లేకుండా అక్కడి ఎన్నిక ప్రక్రియ మనకి నచ్చకపోవచ్చు, అది ప్రజాస్వామ్యం అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది వేరే విషయం. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రక్రియ ప్రకారం ఒక నాయకుడు ఉద్భవిస్తే అది ఆమోదించే శక్తి లేదా ఎవరిచ్చారు వీళ్ళకి, అమెరికన్స్ కి అన్నది మనం ప్రశ్నించుకోవచ్చు అండి. బట్ బ్రాడ్ గా ఏంటంటే దాని వెనకాల పాలిటిక్స్ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన వ్యక్తి వచ్చినా కొన్నాళ్ల పాటు వాళ్ళని వ్యతిరేకించి వాళ్ళకు ఒక లెజిటిమసీ ఇవ్వాలి కదా, వీళ్ళు నిజంగానే అమెరికాకి వ్యతిరేకి అని. అలాంటిది కూడా జరగచ్చండి. సో అందులో మనం ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు. ఎందుకంటే ఇరాన్ అన్నది వెనిజువేలా లాంటి దేశం కాదు కాబట్టి తీవ్రమైనటువంటి అమెరికా వ్యతిరేక ఆలోచన విధానం జీర్ణించుకుపోయి ఉన్న వివిధ వ్యవస్థల్లో ఉన్నది. సో కాబట్టి అది మనం చాలా దానికి ఫ్యాక్టర్ చేసుకుని దాన్ని పరిగణలోకి తీసుకుని ఈ అమెరికన్స్ ఇలా కూడా మాట్లాడుతూ ఉండొచ్చండి. ఒక అఫ్ కోర్స్ వాళ్ళకి నిజంగా ఇష్టం లేని వాళ్ళు వస్తే కనుక తీసేసే
వాళ్ళని హతమార్చే ప్రక్రియలు స్టార్ట్ చేయొచ్చు. ఓకే. నేను చెప్పినట్టు అది మనకి నచ్చకపోవచ్చు, బ్రాడ్ గా ఇవ్వండి. బట్ ఓవరాల్ గా చూసుకుంటే వార్ లో కనుక తీసుకుంటే గత 2 రోజులుగా లేదా నిన్న చూసుకుంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ లో పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్స్ ఇలాంటి వాటి మీద దాడులు నిర్వహిస్తున్నారండి. ఎందుకంటే రాజ్య వ్యవస్థలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇస్లామిక్ రిపబ్లికన్ గ్రూప్స్ కానివ్వండి, పోలీస్ వ్యవస్థను కూడా వీకెండ్ చేసే ప్రక్రియ స్టార్ట్ అవటం మొదలెట్టింది. అంతేకాదు ఇరాన్ లో నార్త్ వెస్ట్ లో ఉన్నటువంటి కర్డిష్ ప్రాంతంలో కొద్దిగా తిరుగుబాటు చేసే ఆలోచన ఉంది అమెరికన్స్ కి, ఇజ్రాయలీస్ కి అని న్యూస్ వస్తోంది. మనం గమనించినట్టయితే ఇరాన్ వాళ్ళు ఇవాళ కర్డిష్ ప్రాంతంలో కూడా కొంత అటాక్స్ చేయడం జరిగిందండి. అంటే వాళ్ళు కూడా బహుశా చూస్తున్నారేమో గ్రౌండ్ మీద కదలికలు. నార్త్ వెస్ట్ లో కర్డిష్ గ్రూప్స్ ట్రంప్ వాళ్ళతో కూడా మాట్లాడారని కూడా వార్తలు వస్తున్నాయి. సో అటువంటి తరుణంలో ఇరానియన్ డిఫెన్స్ ఫోర్సెస్ నార్త్ వెస్ట్ లో కర్డిష్ ప్రాంతంలో కూడా కొంత యాక్షన్ తీయటం జరిగిందండి. విచిత్రం ఏంటంటే ఒక మిజైల్ వెళ్ళి అజర్బైజాన్ లో పడింది ఇవాళ, 1-2. అది పొరపాటున వెళ్లి పడ్డాయా లేదా ఉద్దేశపూర్వకంగా వేశారా తెలియదు ఇంకా. ఎందుకంటే అజర్బైజాన్ కి ఇరాన్ కి ఆఫ్ కోర్స్ వాళ్ళకి రిలేషన్షిప్స్ బాగాలేకపోవచ్చు, బాగుండొచ్చు, అది వేరే విషయం. అటు నార్త్ నుంచి కూడా ఇటువైపు తీసుకురావటం అన్నది, అంటే వాళ్ళని కూడా ఆ దేశాలని కూడా యుద్ధంలోకి ఇన్వాల్వ్ చేయటం ఎంతవరకు సమంజసం ఇరాన్ కని మనకు తెలియదు అది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే అది పొరపాట నిజంగా వేశారా అన్నది ఇంకా వేచి చూడాల్సిన అంశం అండి. తర్వాత మీరు చెప్పినట్టు ఒకటి చాలా చర్చలో వచ్చింది ఏంటంటే నిన్న శ్రీలంక పక్కన ఒక ఇరానియన్ వార్షిప్ ని కూల్చేయటం జరిగిందండి, పేల్చేసి ముంచేయటం జరిగింది. సో అది చాలా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఇరానియన్ వార్షిప్ ఏదైతే ఉందో మన విశాఖపట్నంలో జరిగిన మిలిటరీ ఎక్సర్సైజెస్ ఉన్నాయి కదా, మిలాన్, దానిలో పార్టిసిపేట్ చేసి వెనక్కి వెళ్తోందండి. ఇలాంటి ఎక్సర్సైజెస్ లో పార్టిసిపేట్ చేసేప్పుడు వీలైనంత తక్కువ ఆయుధ సామాగ్రితో రావాలి అని ఒక అన్స్టేటెడ్ నామ్ ఉందండి. అటువంటి నామ్ తో వీళ్ళు వెళ్ళారు, వెనక్కి వస్తున్నారు కదా. నిజంగా చూస్తే ఒక నిరాయుధమైనటువంటి ఒక ఇరానియన్ నేవీ షిప్ ని టార్గెట్ చేయటం ఎంతవరకు, అది అమెరికన్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్, ఎంతవరకు సమంజసం అని మన దేశంలోనే చర్చ నడుస్తుంది. మన బేస్లు కూడా వాళ్ళ ఒక అధికారి ప్రకటన చేశాడు, మన అంటే ఇండియన్ ఎయిర్ బేసెస్ కూడా మేము నేవల్ బేసెస్ కూడా వాడుకుంటున్నాము అని ఒక ఖండించారు. ఎందుకంటే ఇది శ్రీలంక మన పక్కనే ఉంటుంది కదా సార్, ఇండియన్ ఓషన్, మేబీ అంతర్జాతీయ జలాలు అవునా కాదా మనకు తెలియదు, కానీ శత్రువు మన పక్కన కూడా ఉన్నాడన్నది స్పష్టంగా అర్థమవుతుంది, పక్క నుంచి కూడా వెళ్తున్నాడని. చాలా ఉంది. ఒక విధంగా చూసుకుంటే ఇండియన్ ఓషన్ ఈ రోజు మిలిటరైజేషన్ గురించి మనం చాలా రోజులుగా అంటే జాగ్రత్త పడాలి మనం ఆలోచించడం జరుగుతుంది. అది ఈ రోజు నిజమైందండి. ఎందుకంటే ఒక యుఎస్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ ఒక ఇరానియన్ వార్షిప్ ని శ్రీలంకన్ వాటర్స్ కి దగ్గరగా, శ్రీలంకన్ వాటర్స్ లో కూడా లేదు. ఆ షిప్ శ్రీలంక పోర్ట్ గాలేలో నేను కొంత శరణు తీసుకుంటాను, కొన్నాళ్ల పాటు అక్కడ ఉంటానని అప్లికేషన్ పెట్టుకుంది. అది 11 hours పాటు వాళ్ళు ఒప్పుకోలేదు శ్రీలంకన్స్. ఇవాళ ఇంకో షిప్ ఏదో అలౌ చేసినట్టు ఇరాన్ది ఇట్లానే వెళ్తూ ఉంటే అని విన్నాము. బట్ అది 11 hours వాళ్ళు అక్కడ వెయిట్ చేయటం వల్ల, ఒక సిట్టింగ్ డక్ డిలే చేయటం వల్ల చాలా తేలిగ్గా వాళ్ళు పడేయటం జరిగింది. ఇది ఎంతవరకు నిజంగా చూస్తే ఇంటర్నేషనల్ లా ప్రకారం ఇది తప్పు, కానీ ఒక నైతికంగా ఆర్మీ ఇప్పుడు నిరాయుధులైనటువంటి సోల్జర్స్ ని చంపకూడదు, లేదా ఒక ఫైటర్ పైలట్ కు విమానం దెబ్బతిని ఆయన పారాచూట్ వేసుకుని దూకుతుంటే ఆ పారాచూట్ ని కాల్చకూడదు అన్నవి రూల్స్ లేవు. ఇలాంటి రెగ్యులేషన్స్ పెద్దగా లేకపోయినప్పటికీ అవి సాధారణంగా పాటించేటువంటి నార్మ్స్ అంటాం కదా ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో, అలాంటివి. అదేమన్నా వైలేట్ అయిందా అన్న దాని మీద చాలా చర్చ. వైలేట్ అయినా ప్రశ్నించే వాళ్ళు ఎవరన్నది ప్రశ్న సంజయ్ గారు. ఓకే, లక్ష్మణ్ గారు. హలో లక్ష్మణ్ గారు. యా సార్, మీరు విన్నారు సంజయ్ గారు చెప్పిన వెర్షన్ విన్నారు. అంటే ఒక దేశంలో ఎలాంటి ప్రభుత్వం ఇప్పటిదాకా రెజీమ్ చేంజ్ వాళ్ళ ఇంటెన్షన్ అని మనం అనుకున్నాం, బయటకు అది చెప్పట్లేదు. అణు రియాక్టర్లు ఉన్నాయి, లేదా అణు బాంబులు ఉన్నాయి, వాటిని ధ్వంసం చేయాలి, ఈ మాటలే చెప్తున్నారు. కానీ మీడియాలో చర్చ జరుగుతుంది వాళ్ళ నాయకత్వాన్ని మార్చడమే లక్ష్యం అని.
ఇప్పుడు అది ఓపెన్గా ట్రంప్ ఇజ్రాయెల్ ఇద్దరు మాట్లాడుతున్న పరిస్థితి. నెతన్యాహు ట్రంప్ ఇద్దరు, ఆయనేమో ఎవరు కూర్చున్నా చంపేస్తానంటాడు నెతన్యాహు, ఈయనేమో అసలు నాయకత్వ ఎన్నికలో నా పాత్ర ఉండి తీరవలసింది అంటారు. ప్రపంచంలో ఎవ్వరు దీన్ని అంటే ఇదే వెనుజులా కాదు, చిన్న దేశం కాదు, చాలా పెద్ద దేశం, స్ట్రాటజిక్గా భౌగోళికంగా కీలకమైన ప్రాంతంలో ఉన్న దేశం. ఆ దేశంలో నాయకత్వాన్ని మార్చాలి, ఎక్కడ ఎవరిని కూర్చోబెట్టాలో నేనే నిర్ణయిస్తానని బహిరంగ చెప్తుంటే యునైటెడ్ నేషన్స్ కానీ, చైనా కానీ, రష్యా కానీ, పెద్ద పెద్ద దేశాలు, ఆర్థికంగా సైనిక పరంగా బలంగా ఉన్న దేశాలు, భారత్ ఎలాగో స్పందించట్లేదు, ఆ స్థాయిలో కనీసం స్పందన కొరవడుతున్నట్టు కనపడుతుంది. ఎలా అర్థం చేసుకోవాలి లక్ష్మణ్ గారు? కటార్ గారు, మీకు, సంజయ్ గారు, కిషోర్ గారు, రామకృష్ణ గారు, ప్రేక్షకులకు నమస్తే. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి ప్రపంచం నెట్టబడుతున్నది. ఓకే, ఇరాన్ పైన చేసినటువంటి దాడి లక్ష్యమే మధ్య ఆసియాలో ఇజ్రాయెల్ నాయకత్వంలో అమెరికా కనుసన్నల్లో ఉండే రాజకీయ భౌగోళిక పరిస్థితులని నెలకొల్పుకోవడమే ట్రంప్ యొక్క ప్రధాన లక్ష్యం. అందులో భాగమే ఈరోజు మీరు అన్నట్లు ఇరాన్లో ఖొమైనీని అంతం చేసిన తర్వాత ఆయన కొడుకు ఆ స్థానాన్ని భర్తీ చేయబోతున్నాడు అనేటువంటి ఊహాగానాలు రాగానే అతన్ని చంపేస్తాం, మాకు అనుకూలమైనటువంటి వాళ్ళు ఖొమైనీ వ్యతిరేక వస్తువులు ఎవరైనా సరే ఒక బలహీనుడిని తీసుకొచ్చి అక్కడ అధికారంలో కూర్చొని ప్రవాస వీడుగానైనా సరే అమెరికాలో ఉన్నా ఇంకొక చోట ఉన్నా ఆయనకు మద్దతు ఇచ్చి ఆయన ద్వారా పాలన సాగించాలి. అంటే మధ్య ఆసియాలో మొత్తం తన గుప్పెట్లోకి తీసుకోవాలి, చమురు నిక్షేపాలపైన పెత్తనం సాగించాలి, భౌగోళిక రాజకీయాలపైన పెత్తనం సాగించాలి, ప్రపంచం పైన పెత్తనాన్ని సాధించుకోవడానికి దాన్ని మార్గాన్ని సుగమం చేసుకోవాలి. ఇదే ట్రంప్ యొక్క లక్ష్యం. అందువల్ల అక్కడ ప్రజాస్వామ్యం ఉన్నదా, నియంతృత్వం ఉన్నదా, ఆ దేశ ప్రజలు సార్వభౌమత్వానికి నోచుకుంటారా లేదా, ఇవన్నీ ఇజ్రాయెల్ గానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గానీ పట్టలేదు. ఇవాళ అమెరికాలోనే ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తే ఈ యుద్ధానికి వ్యతిరేకంగా ఒక సర్వే చెబుతున్నది, ఒక 58% మంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు. సెనేటు ఏదో కొద్దిపాటి తేడాతో ఆమోదం తెలియజేసి ఉండవచ్చు, కానీ ప్రజాభిప్రాయం ఆ విధంగా అమెరికాలో కూడా లేదు. ఇక ఇజ్రాయెల్ గురించి చెప్పాల్సినటువంటి పని లేదు. ఈరోజు అది ఇరాన్ వరకే పరిమితమైనటువంటి యుద్ధంగా మనం చూడగలమా? వెనుజులాలో జరిగినటువంటి మెరుపు దాడి ద్వారా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అక్రమ కేసులు పెట్టి ఈరోజు జైల్లో పెట్టి విచారణ జరుపుతున్నటువంటి ఘటనను మర్చిపోదామా? ఈ ఇరాన్ పైన దాడి ఇజ్రాయెల్ తో కలిసి చేసిన తర్వాత ఇరాన్ లో జరుగుతున్నటువంటి విధ్వంసకాండ ఆ దేశ ప్రజలకు చేకూర్చేటువంటి నష్టం. కానీ ఇవాళ ముడి చమురును మనం దిగుమతి చేసుకుంటున్నాం, ఎరువులను దిగుమతి చేసుకుంటున్నాం, ముడి ఫాస్ఫేట్ గాని ఇంకోటి గాని చేసుకుంటున్నాం. ఇవన్నీ ధరలు పెరిగిపోతాయి. భారతదేశం పైన ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ వల్ల ఎలాంటి ప్రభావం పడిందో మనం చూసాం ప్రపంచం పైన. ఈరోజు సుంకాల పేరుతో ఏ విధంగా భారాన్ని పెట్టారో ట్రంప్ గారు, మనం ప్రపంచం అంతా కూడా బాధపడింది. ఈ యుద్ధం వల్ల మరింత గోరు చుట్టుపై రోకటి పొట్టులాగా తయారైపోయింది. దానికి తోడు సంజయ్ గారు ప్రస్తావించినట్టు హిందూ మహాసముద్రంలో కూడా వచ్చి అక్కడ ఇరాన్ యుద్ధ నౌకను ముంచేయడం, ఇది బహుశా 2వ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగినటువంటి 1-2 ఘటనల్లో ఇది ఒకటిగా మనం పరిగణించాలి. చూస్తున్నాం మనం గతంలో ఆందోళన పోయిన డిబేట్ లో కూడా నేను ప్రస్తావన చేశాను. డిగో గార్షియాలో అమెరికా సైనిక స్థావరాన్ని మన తల దగ్గర కుంపటి పెట్టుకున్నట్టుగానే తయారైపోయింది. ఈరోజు బహుశా మన ఆహ్వానంతోనే కదా విశాఖకు వస్తుంది యుద్ధ నౌక. ఈరోజు మన నావిక
విన్యాసాలలో పాల్గొని తిరిగి వెళుతున్న దాన్ని ముంచేయడం అంటే ఓకే నైతికత, అమెరికా నైతికత అట్టు పెడదాం పక్కన, భారతదేశం దానిపైన ఎంత తీవ్రంగా స్పందించి ఉండాలి. హుమాయూనీని చంపితే నిన్న ఒక అధికారి పోయి ఏదో శ్రద్ధాంజలి ఘటించి వస్తారు. కానీ భారత ప్రభుత్వం తరఫున రాజకీయ నాయకత్వం కదా స్పందించాల్సింది. మనం భద్రతా మండలిలో ఈరోజు వీటో హక్కు కలిగినటువంటి ఒక పెద్ద దేశం అమెరికాని ఉల్లంఘించి అంతర్జాతీయ చట్టాలని, న్యాయ సూత్రాలని, నైతిక విలువల్ని ఇటువంటి వాటిని కొనసాగిస్తుంటే మనం ఏ దేశాలకు ప్రాతినిధ్యం వహించి భద్రతా మండలిలో ప్రాతినిధ్యం కోరుతున్నాం? ప్రపంచ శాంతి, ప్రజాస్వామ్యాన్ని ప్రపంచానికి రక్షణ కల్పించడానికి, అందులో భాగంగా మనం కూడా వాటి ఫలాలను అనుభవించడం కోసమే కదా, ఏదో కేవలం అక్కడ కుర్చీ కోసం కాదు కదా భద్రతా మండలిలో మనం స్థానం అడుగుతున్నది. మరి ఒక ఉద్రిక్త పరిస్థితి, నిప్పుల గుండంలోకి ట్రంప్ గారు, ఇజ్రాయెల్ ఈ రోజు ప్రపంచాన్ని ముంచేసిన తర్వాత కూడా మనం మౌన నీతి నిజమే వ్యూహాత్మకంగా ఒక్కోసారి ఉపయోగపడచ్చు, కానీ ఆ దశ దాటిపోయింది. వాళ్ళ ఒకదాని తర్వాత ఒకటి మనం చూస్తున్నాం ఎటువైపు ప్రయాణం చేస్తున్నది ప్రపంచం. ట్రంప్ ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నాడు, ఇజ్రాయెల్ ఏ విధంగా ఉపయోగించుకున్నాడు, గాజా పైన కావచ్చు, ఈ రోజు ఇరాన్ పైన కావచ్చు, రేపు ఇంకొక దేశం. ఈ రోజు గల్ఫ్ దేశాలకు ఎవరికైనా భద్రత ఉన్నదా? ఆల్రెడీ క్యూబా ప్రజాస్వామ్యం అంటే దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదని ఆ మాటకు వచ్చే అమెరికాలో ఉన్నదా? లక్ష్మణ్ గారు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అమెరికన్ కాంగ్రెస్ ను ఖాతరు చేసాడా? మన భారతదేశంలో ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యం ఉన్నదో మనం చూస్తుంటాం కదా. ప్రజాస్వామ్యం కొలబద్దగా లేదు ఇప్పుడు దాడి చేయడానికి. ఆధిపత్య రాజకీయమే రాజనీతే రైట్ సార్ మళ్ళీ జరుగుతున్నది. దానికి అనుమతి ఇస్తుందా ప్రపంచం అనేది మనం ఆలోచించాలి. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. రామకృష్ణ గారు, ఈ ఇరాన్ పైన అయిపోయిన తర్వాత క్యూబా సంగతి చూస్తా అని ఆయన ఇంకొక ప్రకటన ఇచ్చారు. స్పెయిన్ వాళ్ళ ఎయిర్ బేస్లు వాడుకోవడానికి, అమెరికా ఇజ్రాయెల్ వాడుకోవడానికి అంగీకరించకపోతే కత్తి పెట్టి బెదిరిస్తూ ఉన్నారు, లేకపోతే నీ మీద టారిఫ్స్ వేస్తారు, ఇరాన్ మీద నేను దాడి చేయడానికి నీ ఎయిర్ బేస్లు ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే టారిఫ్లు అని వాళ్ళు లొంగొచ్చారని ఈయనే ప్రచారం చేస్తారు. వాళ్ళు మేము లొంగలేదు, మేము ఇచ్చే సమస్య లేదని చెప్తూ ఉన్నారు. రేపొద్దున ఒకవేళ భారత్లో అవసరమైతే, ఇప్పుడు ఏదో ఒక అధికారి మాట్లాడాడు, మనం ఖండించాం, ఆయనకే మొహమాటం లేదు, ట్రంప్ గారికి బహిరంగంగానే స్టేట్మెంట్ ఇస్తాడు, ఆమె ఇండియా నావల్ బేస్లు నాకు ఇచ్చి తీరాల్సిందే, లేదా ఎయిర్ బేస్లు నాకు ఇచ్చి తీరాల్సిందే, అవసరమైతే, అవసరమో కాదో నాకు తెలియదు జియోగ్రఫికల్గా, అవసరమైతే అవి ఇవ్వాల్సిందే అని అడిగాడు అనుకోండి, మనం కాదనే పరిస్థితి మీకు ఏమైనా కనపడుతుందా? ఎందుకంటే స్పష్టంగా ఇవ్వకపోతే మీ ఎంత చూస్తారంటున్నాడు. చివరికి నెల రోజులు ఇప్పటిదాకా రష్యా నుంచి మనం చమురు ఆపలేదని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ఆయన వాళ్ళ అధికారి ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు, ఒక నెల రోజులు ఇది ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి ఇండియా రష్యా నుంచి ఆయిల్ తీసుకోవడానికి మేము ఓకే చేస్తున్నాం అని. మన స్వతంత్రత ఎటుపోయింది, లేకపోతే మన మార్కెట్ని బట్టి, మన కొనుగోలుదారు, మన వినియోగదారుని బట్టి మనం నిర్ణయం తీసుకుంటాం ప్రభుత్వం చెప్పింది. నువ్వెవరు అన్న మాట రాలా ఇప్పటిదాకా దాని మీద. కనీసం ఆయిల్ కొనుక్కోవడానికి నేను పర్మిషన్ ఇస్తున్నాను అని వాళ్ళు ఓపెన్గా కూడా చెప్తా ఉన్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? సార్ నమస్కారం సార్. మీకు పెద్దలు లక్ష్మీనారాయణ గారికి, సంజయ్ గారికి, అట్లాగే కిషోర్ పోరెడ్డి గారికి. సార్ ఇవాళ అంటే స్పెయిన్ ని వాళ్ళు మెడ మీద కత్తి పెట్టి బెదిరించినా కూడా స్పెయిన్ లొంగలేదు. అట్ ది సేమ్ టైం వాళ్ళ పార్లమెంట్ లో కూడా వాళ్ళు దాన్ని నిక్కచ్చిగా ఖండించారు. ఏదైతే ఆ పసిపిల్లలు 165 మంది పసిపిల్లల హత్యలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా చాలా నిర్ద్వందంగా అమెరికా యొక్క పెత్తందారీ వ్యవస్థని, ఇజ్రాయెల్ చేస్తున్న ఈ దమనకాండని వాళ్ళు క్లియర్ గా ఖండించడం జరిగింది స్పెయిన్. సో అటువంటి తరుణంలో ఇవాళ భారత్ ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం, ఈనాటి వరకు ఇటువంటి ఏదొచ్చినా కూడా అంటే నేను వ్యక్తిగా ఎవరిని వీక్ అనను కానీ ఇన్ వ్యూ ఆఫ్ స్ట్రెంగ్త్ వాళ్ళకున్న పార్లమెంట్ లో ఉన్న బలాబలాలు చూసుకున్నప్పుడు ఐకే గుజరాల్ గాని, చంద్రశేఖర్ గారు లాంటి వాళ్ళకి చాలా తక్కువ బలం ఉంది, సపోర్ట్. ఈవెన్ దెన్ ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు వాళ్ళు చాలా నిటారుగా నిక్కచ్చిగా నిలబడి ఖండించడం, మాట్లాడడం జరిగింది. అట్లాగే 1986 లో అమెరికా వచ్చి శ్రీలంకలో ఏది మన రేడియో స్టేషన్ మేము అక్కడ పెడతాము అన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు ససేమేర కుదరదు, మాకు మీకు పెద్ద దూరం లేదు, శ్రీలంకకి పెద్ద దూరం లేదు, మీరు అక్కడ వచ్చి ఇటువంటి పెట్టడానికి యాక్టివిటీస్ చేయడానికి కుదరదు అని చెప్పి ఆయన ఆపించడం జరిగింది.
సో ఇరాక్ పైన దాడి జరుగుతున్న సందర్భంలో మన్మోహన్ సింగ్ గారు అమెరికాలోనే ఉన్నారు. దాని గురించి అక్కడ ప్రెస్ వాడు ప్రశ్నించినప్పుడు నిర్మోహమాటంగా ఇది తప్పు, జరగకూడదు అని మన్మోహన్ సింగ్ గారు మాట్లాడడం జరిగింది. సరే, ఇప్పుడు వాళ్ళు చేస్తున్న చర్యలను మనం ఖండించే అంత ధైర్యం ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, ఇవాళ ఆయిల్ కొనే విషయమై వాళ్ళ యుఎస్ ట్రెజరీ నుంచి ఒక ప్రకటన వస్తుంది. ఏమని, మేము 30 రోజుల పాటు పర్మిషన్ ఇస్తున్నాం ఇండియాకి రష్యా నుంచి కొనుక్కోవడానికి, దానిపైన ఎటువంటి సుంకాలు ఉండవు, ఈ 30 రోజుల పాటు సుంకాలు ఉండవు. అంటే అంతకు ముందు చేసిన దానికి కానీ తర్వాత చేసిన దానికి వాళ్ళ రిటాలియేషన్ వాళ్ళని క్లియర్ గా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అదే విధంగా నిన్న వాళ్ళ దీంట్లోనే వాళ్ళు చెప్పడం జరిగింది, మేము చైనాతో వ్యవహరించినట్టుగా ఇక ఇండియాతో వ్యవహరించాం. చైనా ఎకానమీ పెరగడానికి వాళ్ళతో మేము తీసుకున్న ఇదంతా తప్పు జరిగింది. వేరే ఇండియా విషయానికి వచ్చేటప్పుడు మేము ఖచ్చితంగా మా ప్రజల యొక్క లాభాన్ని, మా దేశానికి కావాల్సిన లాభాన్ని ఆలోచించే మేము పని చేస్తాం తప్ప వీ డోంట్ అలౌ ఇండియా టు గ్రో. భారతదేశం పెరగడానికి కాసంగా మేము ట్రేడ్ డీల్ చేసుకోవట్లేదు. మా ప్రజలు పెరగడానికి, మా ఆర్థిక వ్యవస్థ పెరగడానికి ఏ రకంగా ఉంటుందో ఆ రకమైన ట్రేడ్ డీల్ చేసుకుంటున్నాం అని వాళ్ళు బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చారు సార్. సో అటువంటి తరుణంలో ఇవాళ మళ్ళా ఇప్పుడే ఒక 4 గంటల క్రితం అఫీషియల్ గా వీళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ వచ్చింది. ఏది, మన అధికార పార్టీ దగ్గర నుంచి. ఏమని, 30 రోజుల పాటు ఆయిల్ రష్యా నుంచి తెచ్చుకోవడానికి మోడీ గారి యొక్క చాకచక్యత అద్భుతంగా పనిచేసింది. సో అది రాహుల్ గాంధీ ఫేస్ పైన ఒక కోడిగుడ్డు విసరడం లాంటిది. అంటే 30 రోజులు అతను పర్మిషన్ ఇవ్వడానికి కూడా మనం ఎంత ఘనకీర్తి సాధించామని మనం ప్రచారం చేసుకుంటున్న తరుణంలో ఎంత బానిసత్వానికి మనం లొంగిపోయాం, ఎంత ఊడిగం చేస్తున్నాం అనేది ఇక్కడ ఆలోచించినప్పుడు, ఇక మీరు అడిగిన ప్రశ్న, నేను వాడుకోవడానికి మీ బేర్ బేస్లు, నేవల్ బేస్లు కావాలి అని అతను కనుక గట్టిగా బెదిరిస్తే, వీళ్ళు అంటే చమురు విషయంలో వీళ్ళ యొక్క బలహీనతలు ఈ ఒక్క విషయమే కదా సార్, గత 4-5 నెలలుగా జరుగుతున్న సీక్వెన్స్ ని కానీ మనం గమనించుకున్నప్పుడు భారత ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు, భారత ప్రభుత్వం మాట్లాడవలసిన తీరు, ఈవెన్ ఇవాళ స్టేట్మెంట్ లో కూడా మేము సుంకాలు విధించము ఈ 30 రోజుల పాటు అన్నప్పుడు, ఒక పక్క నుంచి ఏం చెప్తున్నారు, డ్రాఫ్ట్ లేఅవుట్ ఇది మాత్రమే జరిగింది, ఇంకా మనం ఫైనల్ సంతకాలు పెట్టలేదు అంటున్నారు. సో ఫైనల్ సంతకాలు పెట్టకుండానే వాడు మీకు సుంకాలు విధిస్తాననే బెదిరిస్తుంటే దాని గురించి మనం నోరు విప్పి ఆ అనే పదం మాట్లాడడానికి కూడా భయపడి వస్తా ఉంటే, ఇక వారు ఏది కోరితే అది వీళ్ళు చేయడానికి సిద్ధంగా ఉండడానికి గల కారణాలు ఏంటి అనేది వాళ్ళ భారతదేశ ప్రజలు చాలా మీమాంసలో ఉన్నారు. ఎందుకు ఇంత లొంగిపోయి ప్రవర్తించాల్సిన పరిస్థితిలో భారతదేశం ఉంది అని ఆలోచించినప్పుడు అంతు చిక్కిన ప్రశ్నగా ఇది మిగిలింది. కటారి గారు. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గర. కిషోర్ గారు, అంటే ఇది ఏదో మిమ్మల్ని విమర్శించాలి అని కదా, అంటే అతని ధోరణి ఎలా కనపడుతున్నది ఒకటి మనం చూస్తా ఉన్నాం. 2 మాటలు ముందు పెట్టి, ఇప్పటిదాకా అసలు క్యూబా ఎక్కడ చర్చలో లేదు, సడన్గా ఆయనకి క్యూబా గుర్తొచ్చింది. ఇరాన్ తర్వాత క్యూబానే మా జాతీయ ప్రయోజనాలకి, మా భద్రతకి విఘాతం, ఇరాన్ ఎవడి మీద దాడి చేయాలనుకుంటే వాడితో ఆయన జాతీయ ప్రయోజనాలకి విఘాతం. రేపొద్దున ఇదే మాట భారత విషయంలో రాదా అన్నది ఒక ప్రశ్న. దీన్ని ఎక్కడో చోట ప్రశ్నించడం స్టార్ట్ చేయకపోతే అన్నది మొదటిది. రెండవది, అంతకంటే కీలకమైంది, సరే అదేదో మన గొడవ కాదు, మన దగ్గరికి వచ్చినప్పుడు చూసుకుందామని మీరు అన్నా, కీలకంగా మనం ఆయిల్ కొనుక్కునే విషయంలో చాలా స్పష్టంగా ఒప్పందమే జరగలేదు అని ఇప్పటిదాకా మీరు చెప్తున్నారు. అది ఇంకా పరిశీలన దశలోనే ఉంది, డ్రాఫ్ట్ స్టేజ్లోని. రష్యా నుంచి వాళ్ళు ఎవ్వరూ మనల్ని చెప్పేది లేదు, మా ప్రయోజనాల రీత్యా మాకు ఏది బెస్ట్ అయితే అదే తీసుకుంటామని మీరు ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. కానీ అమెరికా ఇవాళ చెప్తున్నది ఏంటంటే 30 రోజులు ఇండియా రష్యా నుంచి తెచ్చుకోవడానికి మేము అనుమతి ఇచ్చాం. ఏంటి అసలు దీన్ని, కనీసం దీన్ని ఘాటుగా ఒకవేళ ఎక్కడైనా వాళ్ళు మిస్కమ్యూనికేట్ చేస్తుంటే భారత సమాజానికి తీవ్రంగా మీరు ఖండించి దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా కిషోర్ గారు. చెప్పండి. శ్రీనివాస్ గారు, ముందుగా మీకు, అట్లాగే సంజయ్ గారికి, లక్ష్మీనారాయణ గారికి, రామకృష్ణ గారికి, మన హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే సార్, చెప్పండి. సార్, ఇప్పుడు ట్రంప్ గారు ఈ విధంగా దాడులు చేస్తుంటే తను దాకా వచ్చేదాకా చూస్తారా? ఇప్పుడు ఇరాన్ ఉంది, అటు వెనిజువేలా, ఇటు క్యూబా, రైట్? ఎప్పుడు మన ప్రభుత్వము నైతికంగా వ్యవహరిస్తుంది, ఎప్పుడు తప్పుపడుతుంది ట్రంప్ గారిని అని ఈ ఆలోచన మన భారతీయులకు ఉండుంటే
అంటే ఎస్పెషల్లీ రాజకీయ నాయకులు ఉండుంటే ఎంతో బాగుండేదండి. ట్రంప్ ఎప్పుడైతే మనల్ని అటాక్ చేశాడో, ఇది డెడ్ ఎకానమీ అన్న రోజు మనకు అందరూ ఎకిలి నవ్వులు నవ్వుతూ, అవును మీకు తెలియదా ట్రంప్ చెప్పింది నిజమే. సడన్ గా అప్పటి వరకు ట్రంప్ గారు అగేన్స్ట్ గా ఉన్నది అంటే ఇక్కడ రాజకీయ కోణం మీకు ఒకటి అర్థమవుతుందా? ఒకడెవడో ఏదో తలని ఇన్సల్ట్ చేయడం కోసం ముక్కు కోసుకున్నట్టు ఆ విధంగా ఉందండి. దేశ ఇంట్రెస్ట్ ఎక్కడున్నాయి అది పట్టుకున్నాయి. ట్రంప్ మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని వాడుకుని ఎట్లా ప్రభుత్వాన్ని ఇన్సల్ట్ చేయాలి, ప్రభుత్వాన్ని కాదండి దేశాన్ని ఇన్సల్ట్ చేస్తున్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా, ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థని ఒక చనిపోయిన ఆర్థిక వ్యవస్థగా ట్రంప్ ఇది చేస్తే, నిర్వచిస్తే వీళ్ళు వెకిలి నవ్వులు ప్రభుత్వం నుంచి వచ్చిన కాంగ్రెస్ వెకిలి నవ్వులు నవ్వింది కాసేపు యాక్సెప్ట్ చేద్దాం. లేదు మిగతా కాంగ్రెసే కాదు, ఏ రాజకీయ పార్టీ అపోజిషన్ లో ఉన్నది ఎవరైనా చెప్పండి. సో బీజేపీ అయితే టీవీలో మనమైనా గానీ అసలు ఎవడండి ఏం మాట్లాడుతున్నాడు ఇది నిజం కాదు కదా అని సార్ ఆ మాట చెప్పాల్సింది ప్రభుత్వం ఘాటుగా. అదిగా సార్ ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు చెప్తుంది సార్? అరే ప్రభుత్వం చెప్పదు పక్కన చెప్పాలా? ఈ రోజు ఇరాన్ మీద ఒక్క నిమిషం సార్, ఈ రోజు ఇరాన్ బోట్ ని ఫెయిల్ చేసిందనో మనమందరము ఎక్స్ప్రెస్ చేస్తున్నామే, ఇందులో నైతికత లేదని. ఆ రోజు భారత్ మీద దాడి జరిగినప్పుడు ఎందుకు ఎక్స్ప్రెస్ చేయలేకపోయాం సార్? నేను దానికి మిమ్మల్ని అడుగుతున్నాను సార్, కోసమే వెయిట్ చేయాలి అని చెప్పి మనం ఊరుకోలేదు కదా. అంటే ప్రభుత్వం వ్యక్తపరుస్తున్నారు కదా చాలా అసలు అన్యాయము. కిషోర్ గారు మీరు కాంగ్రెస్ లేదు ప్రతిపక్షాలని వామపక్షాలని మీరు విమర్శించండి, లేదు నా ప్రశ్న ఇప్పుడు ట్రంప్ ఇంత ఘాటైన వ్యాఖ్యలు భారత్ మీద చేశాడు, ఈవెన్ దో అది డిబేట్ అవుతున్నా కూడా మీరు వీళ్ళెవరూ దాన్ని ఖండించలేదన్నారు. అసలు ప్రభుత్వం ఏం ఖండించింది చెప్పండి అని అడుగుతున్నా. మీరు ప్రభుత్వం ఎందుకు ఖండించాలంటే నా దగ్గర ఆన్సర్ లేదు సార్. మీకు ఒక విషయం చెప్తాను, కొన్నిసార్లు ప్రభుత్వం ఖండించలేనిది మీరు ఖండిస్తారు, కొన్నిసార్లు నేను ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నాను చేయబట్టి చెప్తున్నాను. కొన్నిసార్లు పొలిటికల్ పార్టీలో ఇప్పుడు సోనియా గాంధీ గారి మీద ఎన్నో అభియోగాలు చిల్లర మల్లరగా చేస్తుంటారు కొంతమంది వారి చరిత్ర గురించి. బట్ అన్నిటికీ సోనియా గాంధీ గారే రెస్పాండ్ అవ్వాలా, రాహుల్ గాంధీ గారే రెస్పాండ్ అవ్వాలా? ఏమిటి సార్ ప్రతి దాని మీద అవి వారే రెస్పాండ్? అట్లాంటి మీరు ఆ కులమానమే తీసుకుని ఉంటే ఇప్పుడు వచ్చిన అభియోగాలన్నిటి మీద సోనియా గాంధీ గారు రెస్పాండ్ అవ్వాలంటే ఎట్లా అవుతారు సార్? కొంచెం డిగ్నిటీ ఉంటది, ఒక్క నిమిషం ఆనర్ ఉంటది కొన్నిటికి, కొన్ని విషయాలు అంతే. ఒక్కొక్కసారి ఆ స్ట్రాటజిక్ సైలెన్స్ అనేది ఒకటి ఉంటది. ఒకటి రెండో విషయం, నేను ఇదే వ్యక్తులు ఈ రోజు ఎవరైతే ఇదే వ్యక్తులు అమెరికాకి లొంగిపోయారు, భారత్ అసలు మాట్లాడట్లేదు అన్నవారు ఎవరైతే ఉన్నారు, వారే పోయి అసలు అమెరికా యూరప్ అనేవారు డెమోక్రసీని కాపాడవలసిన వారు వీరు వచ్చి భారతదేశంలో ఇంటర్ఫియర్ అయ్యి ప్రభుత్వాన్ని పడేయమని చెప్పి అడిగింది ఎవరు చెప్పండి? బంగ్లాదేశ్ లో జరిగిన విధంగా జెన్జీ అప్పుడు బంగ్లాదేశ్ లో జరిగినప్పుడు మన నైబర్హుడ్ లో మన పక్క అసలు మన దేశంలో నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు దానికి ఒక ప్రధానమంత్రి, ఆ పొజిషన్ లో ఎన్నిక కాబడ్డ ప్రధానమంత్రి వారు పారిపోయి ఇండియాకి రావాల్సిన రోజుల్లో దాన్ని ఖండించిన వారు లేరే. ఇంకా జెన్జీ ప్రొటెస్ట్లు ఎందుకు చేయట్లేరు ఇండియాలో అని మాట్లాడతారు. నేను ఒక్క విషయం సార్, ఇప్పుడు ఈ రోజు మనము ఖమేనీ విషయంలో కానివ్వండి, లేకపోతే ఇరాన్ షిప్ విషయంలో కానివ్వండి, మనం అందరం అవుట్రేజ్ అవుతున్నారు చూసారా ప్రజలంతా. మన మీద అటాక్లు అవుతేనే అవుట్రేజ్ అవ్వరు సార్. ఇదే జనాలు పాకిస్తాన్ ఏమన్నా చేసిందంటే దానికి రుజువులు ఏమిటి అని అడుగుతారు. నేను మిమ్మల్ని అడుగుతుంది, బంగ్లాదేశ్ లో ప్రజలు తిరగబడ్డారా, ఏం జరిగింది అది వేరు. ఇక్కడ ఒక అధ్యక్షుడిని వేరే వాళ్ళు చంపిన పరిస్థితి, అపోజిషన్ తో అట్లాంటి పొలిటికల్ ఎన్వైరన్మెంట్ డీల్ చేస్తుంది మన ప్రభుత్వం. మీరు కాంగ్రెస్ ని అడ్రస్ చేయడం కోసం ప్రభుత్వంలో లేరు సార్. ప్రభుత్వంలో కాంగ్రెస్ అడ్రస్ చేయడం కాదు సార్, ఇది ఒక మైండ్ సెట్. ఇట్టి కాంగ్రెస్ ఇందులో భాగస్వామ్యం అని చెప్పి నేను అనట్లేదు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు 30 రోజులు ఆయిల్ కొనుక్కుంటాను నేను పర్మిషన్ ఇచ్చాను అంటే అది ఇన్సల్ట్ గా లేదా ఒక దేశంగా? సార్ నేను ఇంతకుముందే చెప్పాను, సోనియా గాంధీ గారి మీద ఎంతో మంది ఎన్నో మాట్లాడతారు, లేకపోతే మోడీ గారి మీద ఎంతో మంది మాట్లాడతారు. ఒక్క నిమిషం, బట్ అన్నిటికీ మోడీ గారు వచ్చి సమాధానం చెప్పాలి, సోనియా గాంధీ గారు వచ్చి సమాధానం చెప్పాలని కాదు. మీకు ఒక్క విషయం చెప్తున్నాను, మీ ముందు ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఇండియా ఎట్లాంటి దేశము, మోడీ గారి ఫారిన్ పాలసీ ఎలా ఉండింది అంటే మనకి ఇండియన్స్ కి ఏదైతే బెనిఫిట్ అవుతుందో అదే తప్పనిసరిగా చేస్తామన్నాం. మన ఇంట్రెస్ట్ మనం చూసుకున్నాం, రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నది చేసుకున్నాం. రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు చేసుకుంటే మేము
టారిఫ్లు పెంచుతామంటే అది నీ ఇష్టము, నీ పాలసీ, నువ్వు పెంచుకుంటే పెంచుకో అని చెప్పి మనం వదిలేసాం. 50% కూడా ఫేస్ చేసాం. మన ఇండిపెండెన్స్, స్ట్రాటజిక్ ఇండిపెండెన్స్, మనకి ఇక్కడి నుంచి ఆయిల్ తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ లాభం ఉంది అనుకోండి మన ప్రజలకి, కంపేర్ టు దట్ 25% టారిఫ్స్. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు వేసుకుంటారు. వాళ్ళ దేశ ప్రజలకి, వాళ్ళ ఇండియా నుంచి వస్తున్న సరుకులకి కాస్ట్లు ఆగండి. అట్లాంటి వెన్నుముక్క చూపించిన ప్రభుత్వాన్ని పట్టుకుని ఈ రోజు ఇండియా ఎందుకు మాట్లాడట్లేదు అని అంటే, ఈ రోజు ఏదో వాడు పర్మిషన్ ఇచ్చాడు. మీకు ఒక్క విషయం సార్, మొన్ననే ఈ డీల్ అయిపోగానే ఆ ఇంటర్మీడియట్ అరేంజ్మెంట్ అని అన్నారు చేశారు, అది అయిపోగానే ఇండియా దాంట్లో క్లాజే రష్యా నుంచి ఏమీ ఇంపోర్ట్ చేయొద్దు అని అన్నారు కదా. ఈ రోజు మీకు ఇచ్చిన 30 days ఏంటో తెలుసా మీకు? ఇట్ ఈస్ నాట్ ఫ్రెష్ మ్యాండేట్. ఈ రోజు ఆల్రెడీ సముద్రంలో ఉన్న బోట్స్ ఉన్నాయో, అంటే ఆ అగ్రిమెంట్ అయినప్పుడు మనం ఏమి ఇంపోర్ట్స్ ఆపలేదనే కదా దాని అర్థం. అందుకే మార్గే మధ్యంలో ఉన్నాయి కదా ఈ షిప్స్ అన్ని సార్. ఇండియాకి ఇంకా వస్తున్నాయి. ఒక్క నిమిషం సార్, ఎందుకు మన దేశాన్నే కించపరుస్తారు? ఎవరు కించపరచడం? మిమ్మల్ని వివరణ అడుగుతున్నాం సార్. ఇప్పుడు ఆయన రష్యా నుంచి బయలుదేరి మధ్యలో ఉన్న వాటికి మాత్రమే అనుమతి, కొత్తగా లోడ్ చేయడానికి వీళ్ళు ఒక్క విషయం, వారు అనుమతి ఉన్నా లేకపోయినా మనం ఎప్పుడు పట్టించుకోలేదన్న దానికే నిదర్శనం కదా ఈ రోజు బోట్స్ దీంట్లో ఉన్నాయంటే. ఎందుకంటే ట్రంప్ గారు ఏమన్నారు, ఆ అరేంజ్మెంట్ అయిన రోజు అసలు ఒక్క చుక్క కూడా రష్యా నుంచి ఆయిల్ తీసుకోదు ఇండియా అన్నారు. తీసుకోకపోతేనే ఈ 18% అన్నారు. ఇప్పుడు ఆ బోట్లు ఇండియాకి బయలుదేరేయా లేదో కూడా నాకు తెలియదు. మధ్యంలో ఉన్నాయంటే ఎందువల్ల ఉన్నాయి అని అర్థము. ట్రంప్ గారు చెప్పిన దానికి విరుద్ధంగా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం చేయబట్టే ఉన్నాయి. లేదు, ఆ క్లారిటీ ఎక్కడ రాలేదు సార్. మా ఊర్లో సార్ ఆయిల్ ట్యాంకర్స్ ఇండియాకే బయలుదేరి ఉండొచ్చు. ఒక్క నిమిషం సార్, ఒక ఇది ఉంది, ఒక ఇది చెప్తారు, ఒక స్టేట్మెంట్ ఉంటది, అరే మనం మాంసం తింటున్నామని బొక్కలు మెడలు వేసుకొని తిరగం కదరా అంటారు మా ఊరు. మాంసాహారిని అని చెప్పి బొక్కలు మెడలు వేసుకొని తిరగం కదా సార్. అట్లాగే ప్రతి చిన్న విషయానికి టాప్ అవతల వారు ఎట్లాంటి స్టేట్మెంట్స్ చేసినా దానికి మనం రెస్పాండ్ అవ్వాలి. అరే నేషనల్ ఇంట్రెస్ట్ ఉంటాయి సార్. మన నేషనల్ ఇంట్రెస్ట్ లో మనం ఏదైతే, నేను అంతకుముందు కూడా పోయినసారి మీటింగ్ లో కూడా, పోయినసారి మన డిబేట్ లో కూడా చెప్పాను, ముఅమ్మర్ గద్దాఫీ చనిపోయిన రోజు మన సోనియా గాంధీ గారి ప్రభుత్వం ఉంది, భారత ప్రభుత్వం గమ్మనకుండా ఉంది. నేను భారత ప్రభుత్వం అంటున్నాను. భారతదేశం తన ఇంట్రెస్ట్ అని క్యాల్కులేట్ చేసుకుంటే సార్, ఈ రోజు మన 4th లార్జెస్ట్ ఎకానమీ, ఈ రోజు కూడా ఏదో 190th పొజిషన్ లోనో ఎక్కడో 150th పొజిషన్ లో లేము. మనం ఒక సిగ్నిఫికెంట్ ఫోర్స్. ఈ రోజు మనం అడిగామా మమ్మల్ని ఇంపోర్ట్ చేసుకొని ఇవ్వండి ట్రంప్ గారు అంటే వారు ఏమైనా పర్మిషన్ ఇచ్చారా? వారే వచ్చి ఒక స్టేట్మెంట్ చేశారు. ఎందుకంటే వారి పెద్దరికం వారు కాపాడుకుంటున్నారు, దానికి మనమేమి కంప్లైంట్ చేస్తాం. రైట్ సార్, మళ్ళీ వస్తారు దగ్గరికి. సంజయ్ గారు మీరు విన్నారు, అంటే ఎలా దీన్ని చెప్పాలో, అంటే ఇప్పుడు ఆ ట్యాంకర్స్, ఆయిల్ ట్యాంకర్స్ ఇండియాకి బయలుదేరినవన్నది కూడా ఎక్కడ రూఢిగా సమాచారం లేదు. బట్ ఆల్రెడీ రష్యా నుంచి బయలుదేరిన కొన్ని బోట్లకి ఇండియాకి తీసుకోవడానికి, అది కూడా 4 రోజుల్లోపు తీసుకోవడానికి అనుమతి ఇచ్చినట్టుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. రష్యా నుంచి ఆయిల్ కొనట్లేదు అన్నది మరొకసారి దీని ద్వారా ట్రంప్ గారి ఆంక్షల వల్ల కొనలేదన్నది ఒకటి. రైటా రాంగ్ చెప్పండి. రెండవది, వారి టారిఫ్ని మనం ఎదుర్కొన్నామన్నారు, మన టారిఫ్లు 0 ఉన్నాయి. వాళ్ళ ఇష్టం వాళ్ళు వేసుకుంటున్నారు, కానీ మన ఇష్టం మనకు లేదు. వాళ్ళ నుంచి మనం తెచ్చుకున్న ఇంపోర్ట్స్కి 0 టారిఫ్స్ అనేది మన ప్రభుత్వం ఒప్పుకున్నట్టుగానే వార్తలు వచ్చినాయి. ఆ డీల్లో భాగమా ఇది? ఎలా అర్థం చేసుకోవాలి? ఇది కొన్ని నెలల పాటు సాగితే నెల ఆయన దగ్గర మనం పర్మిషన్ తెచ్చుకోవాలా? ఎలా అర్థం చేసుకోవాలి? మ్యూట్లో ఉన్నారు సంజయ్ గారు. ఒకటంటే మనం చూసాం, రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవటం అన్నది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మనం చూస్తున్నామండి. జో బైడెన్ ప్రభుత్వంలో వాళ్ళు కూడా వాళ్ళల్లోనే వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది, ఇండియా కొనొచ్చా కొనకూడదా అని. వాళ్ళల్లో వాళ్ళు ఒక పక్కనేమో వాళ్ళ అంబాసిడర్ కొనుక్కోండి లేకపోతే ఇంటర్నేషనల్ ఆయిల్ మార్కెట్స్ ఘోరంగా ఉంటాయని వాళ్లే చెప్పడం జరిగింది. మరో పక్కన అసలు మీరెందుకు కొంటున్నారని వేరియస్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్, వర్క్ షాప్స్, మ్యూనిక్ కాన్ఫరెన్స్ అక్కడ ఇక్కడ అంతా అయితే మన ప్రభుత్వాలు రెస్పాండ్ అవుతూ వచ్చాయండి. డొనాల్డ్ ట్రంప్ వచ్చినప్పటి నుంచి మన మీద తీవ్ర ఒత్తిడి తెచ్చినా కూడా 1 సంవత్సరం పాటు మన మీద సుంకాలు వేసిన మన దేశం రష్యా నుంచి ఆయిల్ కొంటూనే ఉందండి.
ఎప్పటి నుంచి తగ్గింది అంటే అక్టోబర్ 2025 లో రోసనెఫ్ట్, ల్యూకాయిల్, గ్యాస్ ప్రామ్ అనే 3 సంస్థల మీద వాళ్ళు పెద్ద ఎత్తున సుంకాలు విధించడం జరిగింది, శాంక్షన్స్ విధించడం జరిగింది. సుంకాలు కాదు. ఏంటి ఆ శాంక్షన్స్? మీ కంపెనీస్ తో ఎవరు బిజినెస్ చేసినా వాళ్ళ మీద కూడా శాంక్షన్స్ పడతాయి. ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే మనీ ఫెసిలిటేట్ చేస్తారో వాళ్ళ మీద కూడా శాంక్షన్స్ వస్తాయి. అంటే మన ప్రభుత్వం కనుక కొని ఉంటే కనుక మన గవర్నమెంట్ ఏజెన్సీస్ వాటి మీద కూడా ఫైనాన్షియల్ శాంక్షన్స్ వస్తాయి. మన బ్యాంకింగ్ సిస్టమ్ మీద కూడా ఫైనాన్షియల్ శాంక్షన్స్ వస్తాయి. ప్రవాస భారతీయులు మనకి డబ్బులు పంపించడం కానీ, మనం బయటికి పంపించడం కానీ, ట్రేడ్ సెటిల్మెంట్స్ కానీ వాటి మీద ప్రాబ్లం వస్తుందండి మనకి. అందుకని అప్పటి నుంచి తగ్గడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడ తగ్గిందంటే ప్రైవేట్ సెక్టర్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతకు ముందు పెద్ద ఎత్తున లాభదాయకంగా ఉంది అనుకుంటున్నారో వాళ్ళు తగ్గించడం జరిగింది. బట్ వేరే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ వేరే విధాలుగా కొంటూనే ఉన్నారని వార్తలు ఉన్నాయండి. ఉదాహరణకి రాయిటర్స్ చెప్పింది ఏంటంటే కనుక జనవరిలో తీసుకుంటే 40%, ఇంతకు ముందు 40% మన ఆయిల్ రిసోర్సెస్ రష్యా నుంచి వస్తుంటే అది 22% దిగింది. అంటే పూర్తిగా మానిపోలేదు, 22%. ఫిబ్రవరిలో అది 30% పెరిగింది అని రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీనే చెప్పిందండి. మన న్యూస్ ఏజెన్సీ కాదు, యూరోపియన్ న్యూస్ ఏజెన్సీ చెప్పడం జరిగింది. 30%. ఎందుకని 30% వచ్చింది అంటే మన ఆయిల్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే స్పాట్ బయింగ్ అంటారండి. ఆల్రెడీ ఇందాక మీరు చెప్పినట్టు ట్యాంకర్స్ అవి లోడ్ అయ్యి ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఉంటాయో వాటిని స్పాట్ మీద కొనుక్కోవచ్చు. ఇంతకు ముందు మనం లాంగ్ టర్మ్ బయింగ్ చేసేవాళ్ళం. లాంగ్ టర్మ్ బయింగ్ చేస్తే కనుక ధరలు తక్కువ ఉంటాయి, స్పాట్ టర్మ్ బయింగ్ లో కొద్దిగా ధరలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం అవసరం కొద్ది స్పాట్ టర్మ్ కి వెళ్తున్నాం కాబట్టి అమ్మేవాడు కొద్దిగా ఎక్కువ ధరకు అమ్ముతాడండి. సో దానివల్ల మనం స్పాట్ టర్మ్ లో మన ఇండియన్ ఆయిల్ కంపెనీస్, ముఖ్యంగా గవర్నమెంట్ కంపెనీస్ స్పాట్ టర్మ్ లో కొంటున్నాయి. అందుకని ఫిబ్రవరిలో మనం 30% ఎక్కువ అవటం చూసామండి. ఎప్పుడైతే గల్ఫ్ వార్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచే కథనాలు వచ్చాయి, ఇండియా మళ్ళీ వెళ్లి రష్యా నుంచి కొనేస్తుందని. రష్యా కూడా 3 రోజుల క్రితం ఈ వేవియర్ రాకముందు మేము ఇండియాకి అమ్మటానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగిందండి. సో ఈ చర్చ ఏదైతే ఉందో అది చాలా ఫాస్ట్ గా స్టార్ట్ అవుతుంది. అంతేకాదండి, ఇంటర్నేషనల్ అనలిస్ట్ కూడా వాళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే మీరు ఇటు పక్కన ఇంతకు ముందు మనని క్రిటిసైజ్ చేసిన వాళ్ళు కూడా మీరు స్ట్రైట్స్ ఆఫ్ హార్మోస్ జలసంధిని ఓపెన్ గా ఉంచలేనప్పుడు భారత్ లాంటి దేశాలు ఏవైతే దీని మీద ఆధారపడి ఉన్నాయో అవి ఆర్థికంగా దెబ్బతింటూ ఉంటే మీరు రష్యా నుంచి ఎందుకు అలౌ చేయరు అని కూడా క్రిటిసిజం వచ్చిందండి అమెరికా నుంచి. అమెరికన్ ప్రెసిడెంట్ ని కూడా వెస్ట్రన్ ప్రెస్ లో మీ టారిఫ్ పాలసీస్ కానివ్వండి, మీ శాంక్షన్స్ కానివ్వండి, అలా ఇండిపెండెంట్ గా ఇష్టం వచ్చినట్టు చేస్తే మనం చాలా పెద్ద పెద్ద దేశాలని కోల్పోయే ఉంది అని కూడా క్రిటిసిజం వచ్చిందండి. సో దానిలో నేను అంటే ఈ న్యూస్ వచ్చినప్పటి నుంచి వెతుకుతున్నా, అమెరికన్ వాళ్ళు మనం అభ్యర్థన పెట్టుకుంటే వేవియర్ ఇచ్చారా, వాళ్ళు సొంతంగా ఇచ్చారా అన్న దాని మీద కూడా వెతుకుతున్నా అంటే నాకు ఇంకా కనపడలేదు. మనం అభ్యర్థన పెట్టుకున్నట్టు కనపడలేదు. ఎందుకంటే మనకు తెలిసిందే కదా, డొనాల్డ్ ట్రంప్ ఆయన అనుచరులు సాధారణంగా మనం కనుక అభ్యర్థన పెట్టుకుంటే ఇదిగో భారతదేశం వచ్చి నా కాళ్ళ మీద పడి ప్రాధేయపడితే నేను తీసుకో అన్నానని చెప్పడం జరుగుతుంది. అంటే ఎప్పుడు ప్రాధేయపడతామంటే ఆల్రెడీ ఒక ఒప్పందంలో ఉంటే కదా ప్రాధేయపడతాం. ఉన్నది ఓకేనా? అంటే నేను చెప్తుంది ట్రంప్ గురించి. ట్రంప్ మన వైఖరి తెలిసింది కదా, అలా అనకుండా వీళ్ళు మేమే ఇచ్చాం, వేవియర్ మేమే ఇచ్చాం అంటున్నారు. ప్రాధేయపడ్డారా లేదా గవర్నమెంట్ వేవియర్, లేదా డొమెస్టిక్ గా వస్తున్న క్రిటిసిజం కి వాళ్ళు రెస్పాండ్ అయ్యారా, ఎగ్జాక్ట్ గా ఈ ప్రాసెస్ ఏం జరిగింది అనేది మనకి తెలియదండి. ఇంకొకటి నేను ఇప్పుడే OFA అంటారండి, ఆఫీస్ ఆఫ్ దాన్ని ఏమంటారంటే ఆఫీస్ ఆఫ్ ఫారెన్ అసెట్స్ అండ్ కంట్రోల్ అంటారు. అదే చదువుతున్నా. ఇది ఎగ్జాక్ట్ గా దేనికి వర్తిస్తుందని ఇంకా క్లారిటీ లేదండి. ఆల్రెడీ ఆయిల్ షిప్స్ లో ఉన్న వాటికి వర్తిస్తుందా? ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే సేల్, డెలివరీ, ఆఫ్ లోడింగ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఆల్రెడీ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ వెజల్స్ మీద అన్నట్టు వాడారండి. అంటే ఆ పదజాలం మనం ఇంకొద్దిగా జాగ్రత్తగా చూడాలి. ఒకవేళ ఈ 30 రోజుల్లో మనం పెద్ద ఎత్తున కొనుగోలు చేసుకుని తర్వాత తెప్పించుకోవచ్చా, లేదా ఆల్రెడీ షిప్స్ మీద ఉన్నవే తెచ్చుకోవచ్చా? ఆల్రెడీ షిప్స్ మీద తెచ్చుకున్నాలంటే దానికి చాలా కాంపిటీషన్ ఉంది. ఎందుకంటే చైనా వాళ్ళు కూడా రష్యా నుంచి వాళ్ళకున్న ఆయిల్ పైప్ లైన్స్ కెపాసిటీ తక్కువ ఉంది కాబట్టి ఆల్రెడీ పెద్ద ఎత్తున మనకంటే చాలా తెప్పించుకుంటున్నారు, ఇంకా తెప్పించుకునే అవకాశం ఉంది. కాకపోతే డిమాండ్ పెరిగింది కాబట్టి రష్యా నుంచి కొనుక్కోవడానికి చాలా మంది ఉన్నారు కాబట్టి స్పాట్ బయింగ్ ధరలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి. కాకపోతే రష్యా మనకి తక్కువ ధరలోనే ఇస్తానని చెప్పింది మిగతా వాళ్ళతో పోలిస్తే. సో అలాంటి వాటికే వర్తిస్తుందా, దీని మీద ఇంకా క్లారిటీ లేదండి. ఒకవేళ 30 రోజులు పర్చేజ్ అంటే 30 రోజుల పాటు మనం సంవత్సరానికి అవసరమయ్యేవి కొనుక్కోవచ్చు. అప్పుడు అది
అది అలౌ చేస్తుంది అమెరికా తెలియదండి మనకి. సంవత్సరానికి మనం అడగొచ్చు. అంటే మన దగ్గర అన్లోడ్ చేసుకునే రిజర్వ్ చేసుకునే ఇది కూడా ఉండాలి కదా సార్, అదొక పెద్ద చర్చ కదా. 70 రోజుల కంటే నిల్వ చేసే సామర్థ్యం లేదు అని కదా. సామర్థ్యం లేదని. కాకపోతే మనం గవర్నమెంట్ పెట్రోల్ బంక్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో వాటికి మనం పంపించి జాకప్ చేసి స్పేస్ ఫైండ్ చేయొచ్చండి. మనం స్టోరేజ్ స్పేసెస్ కొద్దిగా ఫైండ్ చేసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్ గా ఏంటి ఇది అన్నది తెలియదు. కాకపోతే నా ఉద్దేశంలో యుద్ధం సాగుతున్న కొద్దీ డొనాల్డ్ ట్రంప్ మీద సొంత దేశంలోనే చాలా క్రిటిసిజం వస్తుంది, ఒత్తిడి వస్తుంది. కాబట్టి ఈ 30 డే అన్నది వాళ్ళు కనుక యుద్ధం ఆపకపోతే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. దీనిలోపు యుక్రెయిన్ రష్యా యుద్ధం ఆగితే కనుక ఇంకా అసలు ప్రాబ్లమే ఉండదండి. రైట్. లక్ష్మణ్ గారు, అంటే ఈ పాయింట్కి సంబంధించి ఇప్పుడు కిషోర్ గారు చెప్తున్న వెర్షన్ ఏమో మన ప్రయోజనాలే ముఖ్యం, మనం ప్రతిదానికి మాట్లాడాల్సిన అవసరం లేదు, స్ట్రాటజిక్ సైలెన్స్, ఈ భాష ప్రభుత్వం కంటిన్యూగా వాడుతుంది. సరే, కాంగ్రెస్ చాలా ఆయన ఫేస్లో భయం కనపట్లేదా, ఆయన కళ్ళల్లో భయం కనపట్లేదా, ఆయన వణికిపోతున్నారు, ఒక్క మాట ఈవెన్ నిన్న ఖొమేనీకి ఇది చెప్పేది కూడా అమెరికా నుంచి అనుమతి తెచ్చుకొని చెప్పారు. అది సరే, అపోజిషన్ వాళ్ళ విమర్శలు పక్కకి పెడదాం. బట్ వాస్తవంగా కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా ట్రంప్ ఎన్ని రకాలుగా, ఎన్ని మాటలు ఎంత కించపరిచేలాగా మాట్లాడుతున్నా ప్రభుత్వం అంటే పూర్తిగా మన వెర్షన్ ఎలా ఉంది, మన ప్రయోజనాల మాటున మనం పూర్తిగా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నాం అన్న భావన ఏమన్నా కలుగుతుందా? మ్యూచువల్ డిపెండెన్స్, ఇప్పుడు మన దగ్గర నుంచి వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, అలాగే మన నిపుణులు లక్షల మంది అక్కడ వాళ్ళకి అవసరం ఉన్నది, వాళ్ళ కంపెనీలకి మన మనుషులు కావాలి, అనేక అంశాలు ఉన్నాయి, పెద్ద మార్కెట్ ఇండియా, ఇవన్నీ ఉన్నా కూడా ఎదుగుతున్న ఒక 4th బిగ్గెస్ట్ ఎకానమీ, అలాగే అణుశక్తి ఉన్నటువంటి దేశం, విశ్వగురు, ఇన్ని మాట్లాడుతున్నా ఏ ఒక్క సందర్భంలో కూడా ఘాటుగా అన్నా కనీసం కొద్దిగన్నా అక్కడ మాట్లాడుతుంది ఎవరో వాళ్ళ అధికారి కాదు, నిన్న మన విక్రమ్ మిస్త్రీ గారు వెళ్ళి సంతకం పెట్టినట్టు కాదు, ఏకంగా ట్రంపే 100 సార్లు మాట్లాడుతున్నాడు. ఇండియా పాకిస్తాన్ వారిని ఆపే దగ్గర నుంచి మొదలు పెడితే ఈ డెడ్ ఎకానమీ అన్నా మరొకటన్నా 100 సార్లు మాట్లాడున్నాడు. అంటే లిటిల్ బిట్ రిటాలియేషన్ కూడా భారత్ నుంచి రాకపోవటం పూర్తిగా మన ప్రయోజనాలేనా, లేకపోతే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా ఇక్కడ ఏదన్నా ఒక నిజంగా వాళ్ళకి భయపడాల్సిన పరిస్థితులు ఇప్పుడున్న ప్రభుత్వ అధినేతల మీద ఏమన్నా ఉన్నాయా? గారు, భారతదేశ ప్రయోజనాలు ప్రపంచ శాంతితో ముడిపడి ఉన్నాయి. ప్రపంచం అగ్నిగుండంగా మారుతుంటే భారతదేశ ప్రయోజనాలు కొలబద్దగా పెట్టుకునే మేము మౌన రాజకీయం ప్రదర్శిస్తున్నాము అని ఎవరైనా అంటే అమాయకులు కూడా నమ్మే పరిస్థితి లేదు. పరస్పర ఆధారిత ప్రపంచంలో ఉన్నాం. మనం ఇతర దేశాలు, ఇతర సమాజాల పైన మనం ఆధారపడి ఉన్నాం. వాణిజ్యాన్ని గురించి మనం ఎంతైనా చెప్పుకోవచ్చు. 2వ ప్రపంచ కాలంలోనో, మొదటి ప్రపంచ యుద్ధ కాలంలోనో ఉన్న పరిస్థితులు ఇవాళ లేవు. ఏఐ కూడా వచ్చేసింది. ఇవాళ హై వాల్యూ టార్గెట్ కొమైని, వాళ్ళ ఆస్తులు, మౌలిక సదుపాయాలు, అన్ని పరిశోధనా కేంద్రాలు కావచ్చు. అలాగే వెనిజులా అధ్యక్షుడు టార్గెట్ పెట్టి చంపగలిగారు, ఆయన అరెస్ట్ చేసి తీసుకురాగలిగారు, కిడ్నాప్ చేసి తీసుకురాగలిగారు వెనిజులా అధ్యక్షుడు. అంటే ఏఐ పాత్ర అత్యంత కీలకమైనటువంటిది. ఈరోజు అంతరిక్ష యుద్ధం వైపున ప్రయాణం జరుగుతున్నది. ఎవరినైనా భారతదేశంలో ఎవరినైనా టార్గెట్ చేయాలంటే వాళ్ళు చేసేయచ్చు. కథనాలు కూడా వచ్చినాయి. చాలా పెద్ద దేశం, మన దేశం చాలా భద్రమైంది అని మనం అనుకుంటే అది పొరపాటు. అది ఎవరో ప్రతిపక్షాలు అడిగాయి అని కిషోర్ గారు అంటున్నారు. భారతదేశానికి కూడా వచ్చి ఇక్కడ పడగొట్టేయండి, బంగ్లాదేశ్ లాగా లేకపోతే నేపాల్ లాగా. మనం చెప్తే ట్రంప్ చేశాడా ఇవన్నీ? ఆయన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆయన చేస్తున్నాడు, అమెరికా ఫస్ట్ అని. మరి మోడీ గారు ఎందుకు మాట్లాడలేదని మీరు అన్నారు కదా. అసలు ఆయన రావాలని కోరుకున్నారు కదా, మధ్యలో తప్పిపోయింది, మళ్ళా వచ్చాడు రెండోసారి రావాలని మోడీ గారే కోరుకున్నారు కదా. ఒకటి పక్కన పెడదాం, రాజకీయం చేయడం కోసం కాదు. అమెరికా యొక్క యుద్ధ నీతి, అమెరికా యొక్క దౌత్య నీతి, అమెరికా యొక్క రాజకీయ నీతి ఇవాళ ప్రపంచం పైన ఆధిపత్యం, వనరుల పైన ఆధిపత్యం. ఈరోజు ఎవరండి మామూలు వాళ్ళు కూడా ఎవరన్నా ఏదన్నా అంటే నువ్వెవరా చెప్పడానికి అంటాం. రష్యా నుంచి
చమురు కొనాలా లేదా అనేది ట్రంప్ చెప్తాడా మనకి? ఓకే. అందులో ఈ సందర్భంలో ఇరాన్ పైన అనైతికంగా దాడి చేసిన నేపథ్యంలో ఓకే. భారతదేశం ఇంకా మాట్లాడను కూడా మాట్లాడలేదు. ఏమైనా కన్సెషన్ ఇచ్చారు ఆయన ఓకే. భారతదేశానికి? రష్యా నుంచి తెచ్చుకోండిలే, ఇక్కడ అక్కడ ఇబ్బంది ఉంది, మీకు చిప్పులు రావు, ఓకే. ఇరాన్ అభ్యంతరం పెడుతుంది. కానీ ఇరానే చెప్పినని వార్తలు కూడా వచ్చాయి. అవును. నేను అమెరికా, ఇజ్రాయెల్, ఇతర దేశాలు వాళ్ళకు సన్నిహితులైనటువంటి దేశాల ఓడరేవులు మాత్రమే నేను అటకాయిస్తాను, అవును అవును. మిగిలినటువంటి వాటిని ఆపనన్నకొని ఇజ్రాయెల్ ఇబ్బందుల్లో ఉన్న, యుద్ధాన్ని ఎదుర్కొంటున్న, విధ్వంసానికి గురవుతున్న తన నాయకుడిని కోల్పోయిన దేశం చెప్పిందని వార్తలు వస్తున్నాయి. క్లియర్ గా చెప్పారు. అర్థం చేసుకోగలం మనం, అని మనం అర్థం చేసుకోగలం. కానీ ట్రంప్ ఎవరండి? రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడానికి ఒక కాలం, ఒక 30 రోజులు ఆ కొండలో తెచ్చుకోండి, మీ ఇబ్బంది. ఆయనేమో యుద్ధం 6 నెలల్లో 7 నెలల్లో జరుగుతుందని చెప్తున్నారు. అమెరికా వాళ్ళే చెప్తున్నారు 6-7 నెలలు తక్కువ. ఇరాన్ ఏమీ లొంగిపోలేదు. గగనతలంలో వాళ్ళ ఆధిపత్యం సంపాదించుండొచ్చు కానీ భూతల యుద్ధం ప్రారంభించమనండి. గతంలో ఏడాది క్రితం ఎందుకు అటు వచ్చేట్టు పారిపోయాడు ట్రంప్? ఇజ్రాయెల్ ఎందుకు భంగపడింది అమెరికాని జోక్యం చేసుకోమని? ఇజ్రాయెల్ అంత బలహీనమైనటువంటి భౌగోళిక పరిస్థితులు దానికి సానుకూలంగా ఉన్నటువంటిది. వాళ్ళు ఎవరు అధికారంలో ఉన్నారో పక్కన పెడదాం. అందువల్ల నెల 2 నెలలో లేకపోతే 16 రోజుల్లో 10 రోజుల్లోనూ ఆగిపోయేటువంటి యుద్ధంగా లేదు అది. అది కొనసాగుతుంది. ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతాడా? మన కన్సెషన్స్ ఇస్తాడా? మీరు నోరు మూసుకొని ఉన్నట్టు ఉంటే నేను ఎక్స్టెండ్ చేస్తాను, లేకపోతే నేను దాన్ని విత్డ్రా చేస్తానంటాడా? బ్లాక్మెయిల్ కాదా తప్పు చేస్తున్నటువంటిది? భారతదేశం లాంటి దేశాన్ని బ్లాక్మెయిల్ చేస్తారా? కిషోర్ గారు అన్నారు ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఎవరు మాట్లాడలేదని. మొదట మాట్లాడుతున్నదే ఈ రోజు ప్రతిపక్షాలు ట్రంప్ యొక్క విధానాల గురించి భారతదేశం మీద. రైట్ సార్. పాకిస్తాన్ అవకాశవాదం క్లియర్ గా కనిపిస్తుంది మీకు. మీరు హానెస్ట్ గా మాట్లాడండి. ప్లీజ్. పాకిస్తాన్ కు అనుకూలంగా ట్రంప్ చేస్తున్న వ్యవహారాల్ని మీరు ప్రశ్నించారా? ప్రభుత్వం ప్రశ్నించిందా? బీజేపీ ప్రశ్నించిందా? ప్రతిపక్షాలు ప్రశ్నించాయని? రైట్ సార్. టైం తక్కువ ఉంది సార్. మళ్ళా రామకృష్ణ గారు క్విక్గా చెప్పండి. అంటే ఈ మొత్తాన్ని జాతీయ ప్రయోజనాలు మనం నిశ్శబ్దంగా ఉండటం ఎక్కువ లాభపడుతున్నాం అని ప్రభుత్వం ఒక వెర్షన్ చెప్తుంది. సరే, మీరు రాజకీయ విమర్శ ప్రతిపక్షంగా చేస్తారు. కానీ సమాజం దృష్టిలో ఇది మరీ మనం కుచించుకుపోయామా? మనకి నోరు లేదా? కనీసం 10 మాటలకు ఒక మాట అన్నా భారత్ అనలేని దుస్థితిలో ఉందన్న ఆలోచన రాకుండా ఉంటుందా? ఏం చెప్తారు సార్? ఇప్పుడు సోనియా గాంధీ గారి పైన వ్యక్తిగతంగా జరిగే దాడికి సోనియా గాంధీ గారు సమాధానం చెప్తారా చెప్పలేదా అనే విషయానికి నా దేశానికి సంబంధించి ప్రతి విషయాన్ని ట్రంప్ ముందుగా ప్రకటిస్తే దాని తర్వాత 4-5 గంటల తర్వాత నా దేశ ప్రధానం, నా దేశానికి సంబంధించి ప్రభుత్వం అదే రకమైన స్టేట్మెంట్ అదే లైన్ లో మాట్లాడటాన్ని ఏ రకంగా చూడాలి? నేను యుద్ధం ఆపుతున్నాను అనే దగ్గర నుంచి నా దేశం యుద్ధం ఆపుతుంది అనే దగ్గర నుంచి, నా దేశం ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నది అనే దగ్గర నుంచి, నా దేశంలో సుంకాలు విధించే విషయమై వాళ్ళదేమో 0 సుంకం, మనకేమో 18% సుంకం. సో ఈ ప్రతి విషయాన్ని అమెరికా చెప్తే, సార్ ఇదే రాయిటర్స్ లో ఉన్న పదజాలమే నేను చదువుతున్నా. US issues 30-day waiver allowing India to buy Russian oil. Standard at sea. అంటే గతంలో లోడ్ అయి ఉన్నాయి, ప్రస్తుతానికి తెచ్చుకునేదానికి ఒప్పుకుంటున్నాం, వాటిపైన మాత్రం సుంకాలు వేయం. అది కూడా ఎందుకు? అది పెద్దగా రష్యాకి బెనిఫిట్ కాదు కాబట్టి ప్రస్తుతం ఉన్న తరుణంలో మేము ఒప్పుకుంటున్నాం అంటున్నాడు సార్ వాడు. తర్వాత ఇవాళ భారతీయ జనతా పార్టీ స్టేట్మెంట్ చూడండి. మోడీ గారి చాకచక్యత 30 రోజుల పాటు రష్యా దగ్గర నుంచి మన దారిలో ఆగిపోయిన షిప్పుల్లో ఆయిల్ తెచ్చుకోవడానికి మనం పర్మిషన్ తెచ్చుకున్నాం ట్రంప్ నుంచి. నా సార్వభౌమ దేశం యొక్క దుస్థితి సార్. దాన్ని మేము మాట్లాడుతున్నాం. వ్యక్తిగతంగా సోనియా గాంధీ గారి మీద మాట్లాడిందా ఇంకొకటి పక్కన పెడతాం. ప్రతి విషయాన్ని నా దేశం ఆ తర్వాత నాకు తెలుస్తుంది. రైట్ రామకృష్ణ గారు. కిషోర్ గారు, ఇక్కడ మీ ఈ ఫ్లోర్ ఈజ్ యువర్స్. చెప్పండి, ఏం చెప్తారు?
సార్ ఒక్క విషయము ఇప్పటి వరకు నేను చెప్పాను, జబ్బలు చరుచుకున్నారు సార్. ఓకే. ఇది ట్రంప్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయిందంటే దీంట్లో అసలు నిజంగా ఎవరి వైపు మాట్లాడుతున్నారు ఈ ఫోర్సెస్ అన్ని అంటే ఈ రోజు ఎఫెక్ట్ అవుతున్నది భారత్ గా, చైనా ఎఫెక్ట్ అవుతుంది. అది క్లియర్ గా అర్థమై ఉండాలి ఇప్పటికల్లా. ఎందుకంటే ఇరాన్ ది 80% 90% ఆయిల్ కొనుక్కునేది చైనా. ఈ రోజు వాళ్ళ షిప్స్ అలౌ చేస్తారని చెప్పాడు సార్, చైనా షిప్స్ అలౌ చేస్తానన్నాడు. చైనా ఆయిల్. అదే 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 చైనా, ఇరాన్ ఒకవైపు, మన భారతదేశంలో ఇగో వీళ్ళందరూ మాట్లాడే వాళ్ళు వారి వైపు. మరి చాబహార్ పోర్ట్ ఎందుకు కట్టారు? క్లియర్ గా తెలుస్తుంది కదా. ఫ్రెండ్ ఆఫ్ ఇరాన్ చాబహార్ పోర్ట్ ఎవరు కట్టారు? రైట్ రామకృష్ణ. ఆగండి ఆగండి. ఓకే ఓకే. మీరు అదే భారతదేశ ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయింది అని అంటే మాత్రం జబ్బలు జరుచుకోవాలి. మీరు డివేట్ చేస్తున్నారు సార్. అదేదో నేను ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇక్కడ చైనా ఫోర్సెస్ ఎంత క్లియర్ గా కనిపిస్తున్నాయో మనకు క్లియర్ గా అర్థమవుతుంది. మన దేశం కోసం ఇందాక లక్ష్మణ్ గారు కూడా చెప్పారు సార్, ఇరాన్ ఇండియాకి వచ్చే ఆయిల్ షిప్స్ కూడా అలౌ చేస్తానంటుంది. ఆగండి. ఇప్పుడు అంబటి రామకృష్ణ గారిని ఎవరు ఆపారు సార్? దేశము ట్రంప్ గారిని ఇది చేయడానికి, ఖండించడానికి, ఏది దేశ ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయింది అన్న రోజు ట్రంప్ గారిని ఖండించడానికి అంబటి రామకృష్ణ గారిని లేకపోతే లక్ష్మీనారాయణ గారిని ఎవరైనా ఆపారా సార్? మాట్లాడారా? మా అందరి ప్రతినిధిగా మీరు ఉన్నారు కదా, మాట్లాడతారా సార్? ఇంటర్నేషనల్ అఫైర్స్ లో రాజకీయాలు చేయడం కాదు సార్. నేను ఆ రోజు కూడా చెప్పాను, మొహమ్మద్ గద్దాఫీ చనిపోయినప్పుడు సోనియా గాంధీ గారి ప్రభుత్వం మాట్లాడలేదు అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, బీజేపీ గవర్నమెంట్ కాదు, భారత ప్రభుత్వం మాట్లాడలేదని చెప్పాను నేను లాస్ట్ టైం. కొంచెం ఆ దృక్పథం ఉండ. ఇప్పుడు మనీష్ తివారీ గారు వారు కాంగ్రెస్ వారు బయటికి పోయినప్పుడు, మన ఇది అయినప్పుడు పెల్గామ్ అయిపోయి ఆపరేషన్ సింధూర్, ఆయన ఒకటే ఒక మాట అన్నాడు, నరేందర్ సరెండర్ అది మాట్లాడితే అప్పుడప్పుడైనా గానీ దేశ ఇంట్రెస్ట్ ని ముందు పెట్టుకోవాలి పార్టీ ఇంట్రెస్ట్ కంటే ముందు అని. సో అప్పుడప్పుడన్నా నేర్చుకోండి సార్. దేశం లేకపోతే మనం ఎవరం లేము. ఎందుకు ప్రతిసారి ఇప్పుడు భారత్ ని, ఇప్పుడు ఇరాన్ షిప్ అక్కడెక్కడో శ్రీలంకన్ వాటర్స్ లో విపరీతంగా ఎమోషన్స్ ఆ రోజు. అదిగా సార్, అంటే మీకేం బాగలేదా? మనం గెస్ట్ గా పిలిచి భారతదేశాన్ని ఇంటర్నేషనల్ అఫైర్స్ లో ఎందుకు మనం తక్కువ చూపించే విధంగా మాట్లాడతాము? దానికి అయితే పరిగెత్తుకొస్తాం. అది 11 గంటలు శ్రీలంకన్ పోర్ట్ లో నేను వచ్చి బెర్త్ తీసుకుంటాను అని చెప్పి 11 hours దే వెయిటెడ్. 11 hours లో ఏం జరిగింది? అది సౌత్ ఆఫ్ శ్రీలంక, 250 నాటికల్ మైల్స్ ఫ్రమ్ ఇండియా. గ్రాల్ పోర్ట్ దగ్గర నుంచి 40 నాటికల్ మైల్స్ లో అది ఆగి వెయిట్ చేస్తుంది సార్. దాన్ని మనం ఎందుకు కాపాడలేకపోయినా అడగట్లేదు సార్, మీరు ఎందుకు ఖండించలేదు అంటున్నాం అంతే. ఒక యుద్ధ నౌక అసలు ఏమీ సంబంధం లేకపోతే మన దగ్గరనే ఉండాల్సింది. ఒక్క నిమిషం సార్. వాళ్ళు ఇంటర్నేషనల్ వాటర్స్ లో వాళ్ళిద్దరు ఏం చేసుకున్నారు? యుద్ధం చేస్తున్న ఇరు దేశాలు. నేనైతే నన్ను సజెస్ట్ చేసి ఉంటే అసలు ఇప్పుడు వెళ్ళకండి అయ్యా, ఇంటర్నేషనల్ వాటర్స్ లో యుద్ధం జరుగుతుంది, మీ దేశం లేవు, ఇక్కడే ఉండండి. మనం ఇక్కడ ఉండడానికి పూర్తిగా పర్మిషన్లు ఉండేవి. మన వాటర్స్ లో ఉన్నప్పుడు మనం మాట్లాడాలి. కానీ భారతదేశాన్ని నిందేయడానికి మాత్రం మనం పరిగెత్తుకెళ్ళి రాకముందే నిందలేదు సార్. మీరు టోటల్ గా మిస్లీడ్ చేస్తున్నారు సార్. ఇట్స్ ఎ ప్యాటర్న్. దాన్ని మీరు ఎందుకు ఆపలేకపోయారు? కాదు సార్ కిషోర్ గారు, దాన్ని మీరు ఎందుకు ఆపలేకపోయారని ఎవరు అడగట్లా. మన గెస్ట్ గా వచ్చే ఖండనన్నా చెప్పాలి కదా అంటున్నారు అంతే. నేను సార్ ఖండనన్నా చెప్పాలి. నేను చెప్తున్నాను మన దేశ ఇంట్రెస్ట్ సార్. నా ఇంట్రెస్ట్ నేను ఫాలో అవుతాను, అది మీకు తెలుస్తుంది. బట్ నేను ఒక్కటి విషయం చెప్తున్నాను, ఆ రోజు ఎందుకంత ఉత్సాహంతో అగ్రెసివ్ గా మీద పడ్డాం సార్ భారత ప్రభుత్వం మీద, మోడీ గారి మీద? మనకి డీటెయిల్స్ తెలియదు. అసలు అది ఇండియన్ వాటర్స్ లో ఉందా, శ్రీలంకన్ వాటర్స్ లో ఉందా, ఇంటర్నేషనల్ వాటర్స్ లో ఉందా తెలియదు. ఇండియన్ వాటర్స్ లో ఎవరు మాట్లాడలేదు. మోడీ గారిని ఖండం చేయడానికి కిషోర్ గారు, ఇండియన్ వాటర్స్ లో ఎవరు మాట్లాడలేదు, శ్రీలంక వాటర్స్ లోనే ఉందని చెప్తున్నారు సార్. ఒక్కొక్కసారి దేశాన్ని ముందు పెట్టాలి సార్. రైట్ సార్, అందరూ దేశాన్ని ముందు పెట్టాలని కోరుకుంటున్నాం. మా అందరికంటే ప్రభుత్వంగా మీరు ఎక్కువ పెట్టాలని కోరుకుంటున్నాం సార్. చర్చలో పాల్గొన్న కిషోర్ గారికి, లక్ష్మణ్ గారికి, సంజయ్ గారికి, అలాగే అంబటి రామకృష్ణ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.